ఓకే. అసల 'రామ్' అంటే మూవీలో నేమ్ కదా! ఆ! నీ రియల్ నేమ్ ఏంటి? నా రియల్ నేమ్ విహర్ష్. విహాష్. ఆ! ఓకే. హౌ ఓల్డ్ ఆర్ యూ? 11. 11 ఇయర్స్. 11. ఏ క్లాస్ ఇప్పుడు? అంటే ఫిఫ్త్ ఎండ్ అయింది. హ్మ్. ఇప్పుడు సిక్స్త్‌కొచ్చా. ఓకే. సిక్స్త్ ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. ఆ! సమ్మర్ హాలిడేస్ అయిపోయాయా? ఆ! ఓకే. బేసిక్‌లీ యూ ఆర్ ఫ్రమ్ బెంగుళూరు. బెంగుళూరు. ఆ! మరి అక్కడ, ఇక్కడ షూటింగ్స్ ఎలా? అంటే మమ్మీయో, డాడీయో ఎవరో ఒక్కళ్ళొస్తారు. హ్మ్. ఎవరికి పని తక్కువుంటే వాళ్ళెళ్తారు. వాళ్ళొస్తారు నాతో. హ్మ్. సో, మమ్మీకి పని తక్కువుంటే మమ్మీ నాతో వస్తుంది. డ్యాడీతో పని తక్కువుంటే డ్యాడీ వస్తారు అలా. ఓకే. మరి మూవీస్ అంటే ఆడిషన్స్ ఇవ్వాలి కదా! ఆ! ప్రతి మూవీకి ఆడిషన్స్ ఇస్తావా? ఇస్తా. ఈ హైదరాబాదొచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళిపోతావా? ఆ! అంటే అన్ని ఆడిషన్స్ ఒకేసారి చేసి అప్పుడు బెంగుళూరెళ్తా. ఓకే. ఎందుకంటే మళ్ళీ ఒక ఆడిషన్ చేసి, మళ్ళీ బెంగుళూరెళ్ళటం, మళ్ళీ వాళ్ళు పిలవటం, మళ్ళీ ఇంకో ఆడిషన్ చేసి, మళ్ళీ బెంగుళూరెళ్ళటం. అది కాకుండా అన్ని ఆడిషన్స్ ఒకేసారి చేసి అప్పుడు బెంగుళూరెళ్తాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ 'అనగనగా' మూవీ చూసిన తర్వాత ఈ హ్మ్. అబ్బాయి ఎంత బాగా యాక్ట్ చేస్తాడు. ఇంత చిన్న ఏజ్‌లో ఎంత ఎమోషన్స్ చూపించాడో అనిపించింది హ్మ్. నాకు. ఐయామ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి. అండ్ చాలా బాగా పెర్ఫార్మ్ చేసావు. అండ్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ గూడా. థాంక్ యూ. థాంక్ యూ. సో, నీకెలా అనిపించింది? లైక్ అంత హై లెవెల్ పెర్ఫార్మన్స్ చేయాలి అంటే ఎమోషన్ క్యారీ చేయాలి కదా! ఆహాహా! దానికోసం నువ్వు ఎలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసావు? అంటే అందరూ హార్డ్ వర్క్ చేశారు. నేనొక్కడినే గాదు. అందరూ హార్డ్ వర్క్ చేశారు. కాజల్ గారు హార్డ్ వర్క్ చేశారు. సుమంత్ గారు హార్డ్ వర్క్ చేశారు. డైరెక్టర్ గారు సన్నీ గారు హార్డ్ వర్క్ చేశారు. ఇంకా చాలామంది హార్డ్ వర్క్ చేశారు ఎనకాల అంటే ఔట్ ఆఫ్ ద ఫ్రేమ్. హ్మ్. సో, అందరూ హార్డ్ వర్క్ చేశారు. అందరూ వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఓకే. సో, 'అనగనగా' మూవీ నుంచి నీ ఫేవరెట్ డైలాగ్ చెప్తావా? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా! హ్మ్. అదొక్కటే నా ఫేవరెట్ డైలాగ్. ఒక్కటే ఫేవరెట్ డైలాగా? ఇంకేది గుర్తులేదు. ఏది గుర్తులేదు. హ్మ్. సో, అదొక్కటే గుర్తుంది. సో, నీకు మమ్మీ అంటే ఇష్టమా? డ్యాడీ అంటే ఇష్టమా? డాడీ అంటే ఇంతిష్టం. మమ్మీ కూడా డాడీ ఇంతిష్టం, మమ్మీ కూడా ఇంతిష్టం. హ్మ్. కానీ డాడీ అయితే ఇంకొంచెం ఇష్టం. కొంచెం ఎక్కువ ఇష్టం. ఆ! ఎందుకని? ఎందుకంటే ఆయన నాకు అన్నీ కొనిపిస్తారు. హ్మ్. అండ్ మమ్మీ ఆహ్, మమ్మీ కొంచెం స్ట్రిక్ట్. అంటే చదువులో స్ట్రిక్ట్. అంత హ్మ్. స్ట్రిక్ట్ కాదు. కొంచెం స్ట్రిక్ట్. హ్మ్. చదువులో స్ట్రిక్ట్, గ్యాడ్జెట్స్‌లో స్ట్రిక్ట్, హ్మ్. ఫోన్‌లో స్ట్రిక్ట్. హ్మ్. ఫోన్‌లో స్ట్రిక్ట్ ఎందుకంటే నేను ఇంట్లో ఫోన్ వాడకూడదు. హ్మ్. గ్యాడ్జెట్స్‌లో స్ట్రిక్ట్ ఎందుకంటే సిక్స్త్ క్లాస్‌కొచ్చేసా. ఇంకా చదువుకోవాలి కాబట్టి. హ్మ్. దాని తర్వాత ఆహ్, చదువులో స్ట్రిక్ట్ ఎందుకంటే సిక్స్త్ క్లాస్ పాస్ అవ్వాలి కాబట్టి. అండ్ యాక్టింగ్ చేస్తున్నా కాబట్టి. ఓకే. సో, నీకు స్కూలుకెళ్ళడం బావుందా? యాక్టింగ్ చేయడం బావుందా? యాక్టింగ్. యాక్టింగ్ చేయడమే బావుందా? స్కూలుకి ఎవరెళ్తారు రోజంటావా? హ్మ్. మరి కంటిన్యూయస్‌గా షూట్స్ వస్తున్నాయా నీకిప్పుడు? అంతగా అంటే ఆడిషన్ ఇచ్చాను. హ్మ్. కానీ సెలెక్ట్ అవుతానో అవ్వలేదో తెలీదు. ఓకే. సో, బట్ స్కూల్ కంటే యాక్టింగ్ చేయడమే బావుంది. హ్మ్. హ్మ్. ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది యాక్టింగ్ చేయాలి అని? అంటే 2 ½ ఇయర్స్ అప్పుడు హ్మ్. అంటే ఈ ఫ్యాషన్ షోస్ అన్నీ జరుగుతాయి గదా! బెంగుళూరులో. సో, హ్మ్. 2 ½ ఇయర్స్ అప్పుడు నేను మా మమ్మీ, డ్యాడీ నన్ను ర్యాంప్ వాక్‌లో చేయమన్నారు. నేనెళ్ళాను. అందరికి హాయ్, అందరికి వేవ్ జేశాను. హ్మ్. సో, నా కాన్ఫిడెన్స్ మా మమ్మీ, డ్యాడీ నా కాన్ఫిడెన్స్ చూసి ఇది గూడా పెట్టుకోవచ్చు కదా! యాక్టింగ్ అని ఒక సైడ్ పని అని యాక్టింగ్‌లో బెట్టారు. హ్మ్. అప్పుడు 4 ½ ఇయర్స్‌లో ఒక చిన్న కరాచీ బేకరీ యాడ్‌లో వచ్చా. ఓకే. అది నా ఫస్ట్ యాడ్. హ్మ్. దాని తర్వాత? దాని తర్వాత మళ్ళీ చాలా యాడ్స్ చేశాను. హ్మ్. వెబ్ సీరీస్, టీవీ సీరీస్ దాని తర్వాత కొన్ని మూవీస్. ఏ మూవీస్ చేసావు తెలుగులో? 'రామారావు ఆన్ డ్యూటీ' చేశా. హ్మ్. రవితేజ గారితో. హ్మ్. 'మామ మశ్చంద్ర' చేశాను. హ్మ్. సుధీర్ బాబు గారితో. హ్మ్. దాని తర్వాత 'కిష్కింధపురి' అని ఒక కొత్త మూవీ ఇంకా రిలీజ్ అవ్వబోతుంది. హుహు. ఇం ఒక వీక్ ఆర్ 2 షూట్ ఉంది. హ్మ్. హ్మ్. దాని తర్వాత రిలీజ్ అవుతుంది. హ్మ్. దాని తర్వాత ఆహ్, కొన్ని వెబ్ సీరీస్ చేశా 'ధూత' హ్మ్. నాగ చైతన్య గారితో. హ్మ్. దాని తర్వాత
11th అవర్ తమన్నా గారితో. హ్మ్. దాని తర్వాత ఇంకొంచెం చేశా కానీ గుర్తులేదు. దాని గుడ్. తర్వాత అనగనగా. దాని తర్వాత 'అనగనగా'. హ్మ్. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారితో యాక్ట్ చేయలేదా ఇప్పటి వరకు? హుహు. చేయలేదా? ట్రై చేసావా? చేస్తున్నావా స్టిల్? హ్మ్. ఎందుకిష్టం అల్లు అర్జున్ గారంటే? స్టైల్ ఇష్టం, ఆయన డాన్స్ ఇష్టం అండ్ యాక్టింగ్ ఇష్టం. ఓకే. సో, ఆయన డైలాగ్స్ ఏమన్నా చెప్తావా? ఒకటుంది. హ్మ్. ఆహ్, 'రేసు గుర్రంలో' హ్మ్. రేసు గుర్రంలో కాదు. 'పుష్ప 1 అండ్ 2లో' హ్మ్. 1 చెప్పనా? 2 చెప్పనా? 2 జెప్పు. ఏది ఫస్ట్ చెప్పాలి? ఫస్ట్ 1 జెప్పు. ఎందుకంటే ఫస్ట్ ఓకే. హ్మ్. తగ్గేదేలే. హ్మ్. అండ్ సెకండ్‌ది హ్మ్. అస్సలు తగ్గేదేలే. అంతే. అంతేనా? ఆ! ఏం నచ్చింది నీకు 'పుష్ప 2, 1లో'? 'పుష్ప 1లో' ఆహ్, 'పుష్ప 1లో' ఫైటింగ్ సీన్స్ నచ్చాయి. హుహు. దాని తర్వాత 'పుష్ప 2లో' కొరికే సీన్స్ నచ్చాయి. కొరికే సీన్స్ నచ్చాయా? ఎవరిని? అల్లు అర్జున్ గారంటే యాక్టింగ్‌లో అల్లు అర్జున్ గారు ఆహ్, అంతా టై అప్ అవుతారు కదా! హ్యాండ్స్ ఇలా ఉంటారు. హ్మ్. హ్మ్. అప్పుడు కొరుకుతారు కదా! ఆ సీన్ నా ఫేవరెట్ 'పుష్ప 2లో'. వామ్మో! వైల్డ్ ఫైర్ నువ్వైతే. సో, రామ్ కనిపించేంత ఇన్నోసెంట్ కాదు. వైల్డ్ ఫైర్ అన్నమాట. లోపల వైల్డ్ ఫైర్, హ్మ్. బయట ఇన్నోసెంట్. అవునా? ఎవరికీ తెలీదా ఇది? మమ్మీ, డ్యాడీకే తెలుసు. మమ్మీ, డ్యాడీకే తెలుసా? వైల్డ్ ఫైర్ అంటే ఏం చేస్తుంటావు? ఏం చేయను. ఇంట్లో కూర్చుంటా, సతాయిస్తూ ఉంటా మమ్మీ, డ్యాడీని అంతే. బా సతాయిస్తావా? అంత కాదు. కొంచెమా? హ్మ్. సతాయించడం అంటే ఎలా? అంటే కాల్ అంటే మా డ్యాడీకి కాల్ ఉన్నప్పుడు హ్మ్. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు. హ్మ్. ఎందుకంటే చాలా బయట ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి హ్మ్. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు. మ్యూట్‌లో పెడతారు. హ్మ్. అప్పుడప్పుడు కొన్నిసార్లు వాష్‌రూమ్ ఎళ్తారు. నేను మైక్ ఆన్ చేసేస్తా. అప్పుడు మాట్లాడతా. ఓహ్! ఆఫీస్ కాల్‌లో నువ్వు మాట్లాడేస్తావా? హ్మ్. అవన్నీ తెలిసే చేస్తావు కావాలని? ఓకే. సో, రామ్ బా చదువుతాడా? అంత కాదు. అంత కాదు. ఎంత? ఎంత చదువుతావు? అంటే ఔట్ ఆఫ్ 100 మార్క్స్ 70, 75 వస్తాయి. హుహు. పర్లేదు. హ్మ్. సో అంటే, అంటే మా మమ్మీ, డ్యాడీ ఎప్పుడంటారు, "నువ్వు యాక్టింగ్ చేయకపోతే 100 ఔట్ ఆఫ్ 100 రావచ్చు" అని. హ్మ్. కానీ నాకు యాక్టింగ్ చేయాలి, హ్మ్. ఆహ్, సైడ్‌గా యాక్టింగ్ చేయాలి, మెయిన్‌గా చదువు చేయాలి. హ్మ్. సో, ఇద్ రెండిట్లో చాలా బా చేస్తున్నా కాబట్టి హ్మ్. హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉన్నావా? ఓకే. బేసిక్‌గా నువ్వేమేం చేస్తుంటావు? యాక్టింగ్, డాన్స్ ఇవన్నీ గూడానా? డాన్స్ చేయను. ఇంకా నేర్చుకోవాలి. ఇంకా కొంచెం వచ్చు. కొంచెం వచ్చా? ఇంతే. ఓకే. అంటే డ్యాడీకి ఇంత ఫేవరెట్ కాదు. హ్మ్. ఇంతొచ్చు. హ్మ్. అంత డాన్స్ వచ్చా? హ్మ్. ఓకే. ఇంకా లెర్న్ చేయాలా? ఇంకా చాలా లర్న్ ఉంది. ఓకే. యాక్టింగ్ ఎక్కడైనా నేర్చుకుంటున్నావా? హుహు. ఏం లేదా? అల్లు అర్జున్ గారి దగ్గర తప్ప వేరే ఎక్కడ ఏం నేర్చుకోవట్లే. అల్లు అర్జున్ గారి దగ్గరికెళ్ళి నేర్చుకుంటున్నావా? కాదు సినిమా? మూవీస్ చూసి. అల్లు అర్జున్ గారి మూవీస్ చూసి యాక్టింగ్ నేర్చుకుంటున్నావా? హ్మ్. అల్లు అర్జున్ గారు మీరు ఎంతమందిని ఇన్‌స్పైర్ చేస్తున్నారో నాతో పాటు. నేను గూడా అల్లు అర్జున్ గారిని చూసే ఇన్‌స్పైర్ అయ్యే హైదరాబాద్ వచ్చా. హ్మ్. మనిద్దరం అల్లు అర్జున్ ఫ్యాన్స్ హై ఫై. ఇయ్యలేం కదా! ఇలా ఇవ్వచ్చు. హ్మ్. సో, అల్లు అర్జున్ గారి మూవీస్ అన్నీ చూసి ఇలా యాక్టింగ్ చేయడం నేర్చుకుంటావా? ఆ! గుడ్. నీ ఫేవరెట్ హీరోయిన్? సమంత గారు. సమంత గారు. ఇది గూడా హై ఫై. ఇది గూడా సేమ్. ఓకే. ఫేవరెట్ ఫుడ్? సమంత గారి మూవీస్ ఏది ఇష్టం నీకు? ఏం చూసావు రీసెంట్‌గా? శుభం. 'శుభం' చూసావా? హ్మ్. ఏం నచ్చుతది సమంతలో నీకు బాగా? ఆహ్, యాక్టింగ్. హ్మ్. దాని తర్వాత తనొక సీన్ చేస్తుంది గదా! హ్మ్. 'ష' హ్మ్. అంటే ఇది, హ్మ్. 'మ' అంటే అలా. హ్మ్. ఆ సీన్ ఇష్టం. ఓకే. దాని తర్వాత ఆ ట్రైలర్‌లో డాన్స్ ఉంటుంది గదా! హ్మ్. ఆ డాన్స్ ఇష్టం. మ్యూజిక్ ట్రైలర్. ట్రైలర్ మ్యూజిక్, డాన్స్. అది నేర్చుకున్నావా స్టెప్పు? హుక్ స్టెప్పు? రీల్ చేయలే? ఫ్యాన్స్ గదా! పరువు పోతదిగా చేయకపోతే. మ్యూజిక్ నచ్చుతుంది. మ్యూజిక్ నచ్చుతుంది.